నమస్కారం. ఈరోజు నేను చెప్పే అంశం పాత్రలు దాని సన్నివేశం కల్పితం మాత్రమే. చిరంజీవి గారు నేత్రదాన కార్యక్రమాన్ని స్థాపించిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా సినీ ప్రముఖులందరూ అందరినీ ఆహ్వానించి నేత్రదానం చేయమని కోరుతారు. అది తలుచుకుంటే సన్నివేశం తమాషాగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మగువ మంచాలికి ఎక్కువ, పగబట్టిన పంచాలికి తక్కువ అని గ్యాంగ్ సినిమాలో చెప్పాను. అది ఇప్పుడు అప్రస్తుతం. కానీ మీ అందరికీ ఆ డైలాగ్ గుర్తుందా లేదా అని టెస్ట్ చేద్దామని అడిగాను. సరే, ఇప్పుడు మీ అందరినీ ఎందుకు పిలిచాను అంటే, మీరందరూ నేత్రదానం చేసి అజరామరమైన కీర్తిని మీరు సొంతం చేసుకుంటారని పిలిచాను. ముందుగా నాగేశ్వరరావు గారు, మీరు సినీ ప్రపంచానికి రారాజు లాంటి వారు, మా అందరికీ ఒక దిక్కు లాంటి వారు. నేత్రదానం చేసి మా అందరికీ ఒక దారి చూపిస్తారని ఆశిస్తున్నాను అంటే, అప్పుడు నాగేశ్వరరావు గారు, బాబు చిరంజీవి, జీవాత్మ ఇచ్చిన పంచేంద్రియాలు పంచప్రాణాలుగా చూసుకుంటారు బాబు. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు బాబు. అంటే అప్పుడు చిరంజీవి గారు, నాగేశ్వరరావు గారు, మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు. ఇంతకీ నేత్రదానం చేస్తారా లేదా అంటే అప్పుడు నాగేశ్వరరావు గారు, చెయ్యరు బాబు, చెయ్యరుగాక చెయ్యరు. నా కళ్ళు ఎవరికి ఇవ్వరు. అంటే అప్పుడు చిరంజీవి గారు, ఆ ముక్క ముందే చెప్పచ్చు కదా. జీవాత్మ ప్రేతాత్మ అంటూ నా మెదడుని బిర్యానీ తిన్నట్టు తిన్నారు, పక్కకు జరగండి అని బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారు. చూడు బాలకృష్ణ, ఎన్నో పవర్ఫుల్ పాత్రలో నటించావు. ఆ పవర్ ని చూపిస్తూ నేత్రదానం చెయ్యి అని చెప్పి అడుగుతారు. అప్పుడు బాలకృష్ణ గారు, ఏం చిరంజీవి, ఏమిటా మాటలు? మా నాన్న చెప్పారు, నీ పుట్టిన బుద్ధి నాకు తెలుసులే, నన్ను నేత్రదానం చేయమని అడుగుతావు నాకు తెలుసులే, నేను నీకు నేత్రదానం చేయను కాక చేయను, ఏహే. అప్పుడు చిరంజీవి గారు, నా బాలకృష్ణ, నా కుటిలో బుద్ధి ఏమిటి? నేత్రదానం చేస్తే లేతే లేదు, నేను బతిమాలేది లేదు ఇక్కడ అని పక్కనున్న ఓల్డ్ యాక్టర్ గుమ్మడి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. గుమ్మడి గారు, మీరు ఎన్నో బాధ్యత గల పాత్రల్లో నటించారు. అదే బాధ్యత ప్రదర్శిస్తూ నేత్రదానం చెయ్యండి అంటే అప్పుడు గుమ్మడి గారు, నాయనే చిరంజీవి, నాయనే నా కళ్ళకి క్యాట్రాక్టు, కంజక్టివైటిస్ లాంటి వ్యాధులు ఉన్నాయి. నేనే నా కళ్ళు కనుక ఇంకొకటి పెట్టావంటే వాడు దిక్కుమాలిన చావు చేస్తాడు. నేనే నా కళ్ళు నాతోనే ఉండని బాబు, నాతోనే ఉండని నేనే అంటారు. అప్పుడు చిరంజీవి గారు, గుమ్మడి గారు, లేనిపోని రోగాల పేర్లు చెప్పే బాగానే తప్పించుకున్నారు అంటారు. అప్పుడు చిరంజీవి గారి సమస్యను చూసి పైనుంచి ఓల్డ్ యాక్టర్ రాఘోపాలరావు గారు కిందకు వచ్చి ఇలా అంటారు. హలో 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 చిరంజీవి, నీకు నేత్రదాన కార్యక్రమాన్ని చేపట్టడం వచ్చు, కానీ నేత్రాలు ఎలా రాబట్టాలో తెలియటం లేదు. నేను రంగంలోకి దిగుతాను అని చెప్పి ఆయన అందరినీ అడుగుతారు. ఎలా అంటే, హలో 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 నాగార్జున, చాలా అందమైన పాత్రల్లో నటించావు, అందమైన హీరోయిన్లతో కూడా నటించావు, మరి నేత్రదానం చేసేది ఉందా అంటే అప్పుడు నాగార్జున గారు, రాఘోపాలరావు గారు, నాలో అందమైన విషయం ఏమిటో తెలుసా అంటే నువ్వు వేసుకునే రంగురంగుల చొక్కాలా అంటారు. అప్పుడు కాదు, అవి నా కళ్ళు అని మా అమలు చెప్పింది. ఆ కళ్ళు ఎవరికి ఇవ్వద్దని నాతో ఒట్టించుకుని తెలుసా రాఘోపాలరావు గారు అంటారు. అప్పుడు నాగార్జున, నువ్వు మీ ప్రేమలు పక్కకు జరువు, నేత్రాలు ఇస్తే ఇవ్వు, లేత లేదు, పక్కకు జరువు అని చెప్పి పక్కనే ఉన్న మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్ళి, మురళీమోహన్, చాలా గొప్ప పాత్రలు నటించావు. జయబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరు మీద బోల్డంతా భూము సేకరణ కూడా చేశావు, మరి నేత్రదానం చేస్తావా అంటే అప్పుడు మురళీమోహన్ గారు, సార్ నాకు పడకరట్లేదు సార్, నేను నేత్రదానం చేయలేదు సార్, నేను నేత్రదానం చేస్తే గడ్డ ముద్దని ఎవరో చూడు చెప్పారు సార్, ప్లీజ్ సార్, నేను నేత్రదానం చేయలేదు సార్ అంటారు. అప్పుడు మురళీమోహన్, ఏదో మాట మనసుకు అడిగానయ్యా, నేత్రదానం చేస్తే చేయలేదు, ఏడవలసిన అవసరం లేదు అని చెప్పి పక్కనే ఉన్న మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, హలో 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 మోహన్ బాబు, హీరో పాత్రల్లోను విలన్ పాత్రల్లో కూడా నటించావు, మరి వజ్రోత్సవాల్లో ఒక ఊపుడు ఊపావు, మరి నేత్రదానం చేసి పుణ్యాన్ని రాబట్టుకుంటావా అంటే అప్పుడు మోహన్ బాబు గారు, ఏం
ఏమని రాఘవరావు గారు, నేనెందుకు ఇవ్వండి కళ్ళు, నాకు మరి రోజు అడిగండి కళ్ళు, ఎయ్యాలని త్రిష్ అని అడిగండి కళ్ళు, నన్ను ఇంకోసారి కళ్ళు అడిగంటే మీ కళ్ళు గుడ్డు డింగు డింగు అంటారు. అప్పుడు రాఘవరావు గారు, ఒరే 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 మోహన్ బాబు, నా కళ్ళకి ఎసరు పెడుతున్నావా, నిన్ను అడగను పక్కకు జరుగు అని శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, శోభన్ బాబు ఇద్దరు హీరోయిన్లతోటి కంటికి రప్పలా చూసుకున్నావు, మరి ఆ కళ్ళని నెత్రదానం చేస్తావా అంటే అప్పుడు శోభన్ బాబు గారు, ఏమంటే రాఘవరావు గారు, మీకు బుద్ధుడే మాట్లాడుతున్నారా? సినీ ప్రముఖులందరిలోకి అందమైన వాడిని నన్ను, నా కళ్ళు అడుగుతారా? కావాలంటే కృష్ణని మోహన్ బాబుని అడగండి, నేను పని కాక ఇవ్వనంతే అంటాడు. అప్పుడు ఆఖరిగా దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను అనమాట. హలో దాసరి నారాయణరావు గారు ప్రేమ కథా చిత్రాలు ఎన్నో తీశారు, నీతి కథలు కూడా ఎన్నో చెప్పారు, మరి నెత్రదానం చేస్తారా అంటే అప్పుడు దాసరి గారు, ఏమని రాఘవరావు, దేవుడు కళ్ళెందుకు ఇచ్చాడయ్యా? దాంతో సినిమా చూడొచ్చు, షికార్లకు వెళ్ళొచ్చు, టీవీ కూడా చూడొచ్చు అయ్యా, అలాంటి నేత్రాలు ఎందుకు ఇవ్వాలయ్యా అంటే ఇప్పుడు కాదయ్యా దాసరి, మనం తదనంతరం తీసుకుంటారు కళ్ళు అంటే అప్పుడు దాసరి గారు, అయితే ఇప్పుడు ఎందుకు వచ్చాయా, ఉంటారా అంటారు.